సిద్దిపేట జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటన ప్రారంభమైంది. ములుగు మండలం బండమైలారం గ్రామంలో 33/1 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ ను మంత్రి ప్రారంభించారు. ఇక మరో 4 రోజుల్లో పెండింగ్ లో ఉన్న గ్రామాల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంపిణీ చేస్తామని ఆయన తెలిపారు. ఇక బండమైలారం గ్రామ రూపురేఖలు మార్చింది సీఎం కేసీఆర్ అని స్పష్టం చేశారు. గజ్వేల్ ప్రాంతంలో నెలకొన్న 50 ఏళ్ల నీటి కష్టాన్ని కేసీఆర్ తొలగించారని, దేశంలో గజ్వేల్ పేరు ప్రతిష్ట నిలబెట్టిన ఘనత సాధించారని తెలిపారు. ఇక ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో 1,00,000 ఓట్ల మెజార్టీతో కేసీఆర్ ను గెలిపించాలని మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. కేసీఆర్ రాకముందు ఈ ఏరియాలో ఆటో పోవాలంటే కూడా రోడ్ చక్కగా ఉండకు, బస్సు రాకపో, బుడ్డ రోడ్లు, కడుపుతో ఉన్న తల్లి దవాఖానకు పోవాలంటే తిప్పలున్న పరిస్థితి. అటువంటిది ఈడ పరిశ్రమలు పెట్టి బ్రహ్మాండమైన రోడ్లు వేసి ఇలా అందరికీ చేతి నిండా పని దొరికేటట్టు మా అక్క జిల్లాలకు చేసింది మన కేసీఆర్, మన బీఆర్ఎస్ ప్రభుత్వం. ప్రతి ఇంట నల్లబెట్టి కేసీఆర్ నీళ్లు ఇచ్చిండు, కడుపు నిండా కరెంట్ ఇచ్చిండు, 3 పరిశ్రమలు తెచ్చి చేతి నిండా పని పెట్టిండు, కాళేశ్వరం నీళ్లు తెచ్చి 2 పంటలు పక్క పండేటట్టు చేసింది మన కేసీఆర్ ప్రభుత్వం, మన బీఆర్ఎస్ ప్రభుత్వం. 200 పెన్షన్ 2,000 అయింది. ఆడపిల్ల పెళ్లి పెట్టుకుంటే కళ్యాణ లక్ష్మి ఇచ్చేది మన కేసీఆర్. నేను మీ అందరినీ కూడా కోరేది ఒకటే, మనం కూడా సర్దిదిన్న రేవు తెలవాలి. కేసీఆర్ వచ్చినాక కరెంటు కోతలు లేవు, కరెంటు కోసం బాయికాడ ఎదురు చూపులు లేవు. ఇది మన కేసీఆర్ ఇచ్చింది. ఇలా గజ్వేల్ రూపురేఖలు మారలేదా? తాపకొక్కడు ఎప్పుడైనా టీవీలో చూస్తే కేసీఆర్ ఏమని తింటారు, గజ్వేల్ రూపాయలు ఎక్కువ పెట్టిన ఓ తింటారు. అది తప్ప మీరు కేసీఆర్ ని గుండెలో పెట్టుకుని మీరు గెలిపించుకున్నారు కనుక ఆయన మీ అందరి రుణం తీర్చుకోవడం కోసం కేసీఆర్ గారు ఇవాళ మీకోసం మంచిగా చేసే ప్రయత్నం చేసింది. ఇవాళ గజ్వేల్ ఆసుపత్రి ఎంత మంచిగా అయింది. ఇవాళ ఇప్పుడు కొత్త దవాఖాన గజ్వేల్ ఇనాగ్రేషన్ చేయబోతున్నాం. పాత జాతలేదు, ఇంకా సరిపోతుంది, జనం ఎక్కువ వస్తున్నారు, ప్రైవేట్ ఆసుపత్రులకు పోతలేదు, సర్కారు దవాఖానలకే వస్తున్నారంటే సాధలేదంటే మళ్ళా 150 పడకల ఆసుపత్రి కొత్తది కట్టినాం. ఇప్పుడు మధ్యాహ్నం దాన్ని కూడా ప్రారంభం చేస్తున్నాం.